Good morning students, welcome to the online class. So last class lo మనం ఆల్రెడీ 5A పేపర్ స్టార్ట్ చేసుకున్నాం కదమ్మా. సో 5Aలో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది అండ్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. సో సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ న్యూట్రియంట్ సైకిల్స్. రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ న్యూట్రియంట్ సైకిల్. సో న్యూట్రియంట్ సైకిల్లో ఆల్రెడీ నైట్రోజన్ సైకిల్ అనేది వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్లో చూడండి. అండ్ సెకండ్ క్లాస్ ఏంటి అంటే కార్బన్ సైకిల్. సెకండ్ క్లాస్ ఏంటంటే కార్బన్ సైకిల్ అమ్మా. సో కార్బన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద బయోలాజికల్ సిస్టమ్. సో కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ టు ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ బయోలాజికల్ సిస్టమ్. కార్బన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్ అన్నమాట. సో 50% ఆఫ్ ద కార్బన్ ఈజ్ నీడ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. సో కార్బన్ అనేది ఎంత పర్సెంట్ కావాలి అని అంటే 50% ఆఫ్ కార్బన్ ఈజ్ యూజ్డ్ ఆర్ నీడ్ టు ద లివింగ్ ఆర్గానిజం. సో కార్బన్ అనేది ఎలా ఉంటుందంటే, సో కార్బన్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అండ్ రిలీజింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్. కార్బన్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది, అలాగే అట్మాస్ఫియర్లో ఇది రిలీజ్ అవుతుంది. సో కార్బన్ సైకిల్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎలా జరుగుతుంది? సో కార్బన్ సైకిల్ అక్కర్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ బై ద వే ఆఫ్ 2 ప్రాసెస్. సో 2 రకాలుగా జరుగుతుందన్నమాట. సో వాట్ ఆర్ దేర్? సో అవి ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ ఏంటి? సో 2 రకాలుగా కార్బన్ సైకిల్ అనేది మనకి కార్బన్ సైకిల్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ ఆర్ అట్మాస్ఫియర్ కానీ ఎలాగ ఉపయోగించుకుంటాయి. సో యూజ్ ఆఫ్ కార్బన్ సైకిల్ టు ద లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ అట్మాస్ఫియర్ బై ద వే ఆఫ్ 2 ప్రాసెస్ అండ్ వన్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్. సో అందులో ఫస్ట్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ form of carbon into organic form. ఫస్ట్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఇంటూ ఆర్గానిక్ ఫార్మ్. అండ్ సెకండ్ది రీస్టోరేషన్ ఆఫ్ ఒరిజినల్ ఆక్సిడైజ్డ్ కాస్త ఎలా మారుతుంది? ఒరిజినల్ ఆక్సిడైజ్డ్ ఫామ్ త్రూ మినరలైజేషన్. ఎలా అండి? త్రూ మినరలైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫామ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. బై వాట్? ఏంలా అంటే మైక్రో ఆర్గానిజమ్స్. సో కార్బన్ సైకిల్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా యూటిలైజ్ చేసుకుంటాయంటే, ఫస్ట్ వన్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఇంటూ ఆర్గానిక్ ఫార్మ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రీస్టోరేషన్ ఆఫ్ ఒరిజినల్ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ త్రూ మినరలైజేషన్. ఒరిజినల్ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ కాస్త మినరలైజేషన్ ప్రాసెస్ని ఉపయోగించుకొని ఆర్గానిక్ ఫామ్ని ఫామ్ చేసింది. ఇక్కడ ఎవరు ఉపయోగపడతారు? ఇక్కడ యూజ్ చేసేవి ఎవరు అంటే మైక్రో ఆర్గానిజమ్స్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో కన్వర్షన్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఇంటూ ఆర్గానిక్ ఫామ్. సో ఈ కన్వర్షన్ ఆఫ్ CO2 అనేది ఇక్కడ ఎలాగ రెడ్యూస్ అవుతుంది అని అంటే, రెడ్యూస్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని. సో CO2 అనేది రెడ్యూస్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కింద ఎలా మారుతుంది అని అంటే, బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ద్వారా CO2 అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ కింద కన్వర్షన్ జరుగుతుంది. సో ఫోటోసింథసిస్ అక్కర్ ఇన్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్స్లో జరుగుతుంది, అలాగే ఇట్ ఈస్ అక్కర్ ఇన్ ప్లాంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో మైక్రోబ్స్. సో మైక్రోబ్స్ ఇక్కడ ఎవరు? ఏ మైక్రోబ్ అంటే, సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, మీరు ఫోటోసింథసిస్ చదువుకున్నారు కాబట్టి. సో ఆల్గేలో ఇక్కడ ఏంటి అంటే సైనో బ్యాక్టీరియా. సో ఆల్గేలో ఏ బ్యాక్టీరియా అనేది ఫోటోసింథసిస్ క్యారీ అవుట్ చేస్తుందంటే, సో యుగ్లినా ఒకటి, సైనో బ్యాక్టీరియా ఒకటి, నోస్టాక్ ఒకటి క్యారీ అవుట్ చేస్తే, ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం సైనో బ్యాక్టీరియా కింద చెప్పుకోవచ్చు అన్నమాట. సో అది CO2 కాస్త ఆర్గానిక్ కాంపౌండ్స్ కింద ఎలా కన్వర్షన్ అవుతుందంటే, బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇక్కడ క్యారీ అవుట్ చేసేవి ఎవరంటే ప్లాంట్స్ అండ్ మైక్రోబ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇన్ మేజర్ ఫార్మ్
forms of plants in higher plants they are present in oceans. ఎక్కువగా అంటే ప్లాంట్స్ అనేవి చిన్న చిన్న మొక్కలు మనం ఎక్కడ ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే ఓషన్స్లో చూడొచ్చు అనమాట. సో ఓషన్స్లో చూసినప్పుడు ఆ ప్లాంట్స్ దగ్గర సమ్ ఆఫ్ ద ఆల్గల్ సెల్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఆ ఆల్గల్ సెల్స్ని ఏమంటారంటే ఫ్రీ ఫ్లోటింగ్ microscopic cells. Free floating microscopic cells, and these cells are called, వాటిని ఏమని పిలుస్తారంటే ఫైటోప్లాంక్టాన్. వాటిని ఏమని పిలుస్తారు? ఫైటోప్లాంక్టాన్స్ అని పిలుస్తారు అనమాట. సో ఓషన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ద ఆల్గల్ సెల్స్ ఉంటాయి. దే ఆర్ నథింగ్ బట్ వాటిని ఏమంటారంటే ఫ్రీ ఫ్లోటింగ్ మైక్రోస్కోపిక్ సెల్స్. ఆ ఫ్రీ ఫ్లోటింగ్ మైక్రోస్కోప్ సెల్స్ అనేవి ఏంటి అంటే ఫైటోప్లాంక్టాన్స్. ఫైటోప్లాంక్టాన్స్ ఆర్ నీడ్ కార్బన్. సో ఫైటోప్లాంక్టాన్స్కి కార్బన్ అనేది చాలా ఇంపార్టెన్స్. సో ఎంత అమౌంట్, హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ దే యూజ్ ఆర్ దే నీడ్ అంటే 1.2 ఇంటూ, సో ఎంత అమౌంట్ ఆఫ్ కార్బన్ కావాలంటే 1.2 ఇంటూ 10⁻10 tons ఆఫ్ కార్బన్ అనేది కావాలన్నమాట. 1.2 ఇంటూ 10⁻10 tons ఆఫ్ ద కార్బన్ అనేది వాటికి అవసరం అవుతుంది. సో ఇంకా ఈ కన్వర్షన్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఇంటూ ఆర్గానిక్ ఫామ్ కింద ఇంకా ఎవరు క్యారీ అవుట్ చేసుకుంటారంటే ఎగ్జాంపుల్స్ ఇంకొకటి హెటిరోట్రోఫిక్ బ్యాక్టీరియా ఒకటి, ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా ఒకటి. హెటిరోట్రోఫిక్ బ్యాక్టీరియా ఒకటి, ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా ఒకటి. సో ఈ కన్వర్షన్ ఫామ్ని యూజ్ చేసుకుంటామంట. సో దట్ ఈస్ ది కన్వర్షన్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఇంటూ ఆర్గానిక్ ఫామ్. సో సింపుల్గా చెప్పాలంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఫ్రీ ఫ్లోటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. వాట్ ఆర్ దేర్? ఫైటోప్లాంక్టాన్స్. సో ఫైటోప్లాంక్టాన్స్కి కార్బన్ అనేది ఎందుకు మేడం? సో కార్బన్ అనేది ఎందుకంటే ఫోటోసింథసిస్ చేసుకుంటేనే వాటికి ఫుడ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో ఫైటోప్లాంక్టాన్స్ అనేవి ఈ పద్ధతిని ఫోటోసింథసిస్ని క్యారీ అవుట్ చేసుకుంటాయన్నమాట. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ది రీస్టోరేషన్ ఒరిజినల్ ఆక్సిడైజ్డ్ ఫామ్ త్రూ మినరలైజేషన్ ఆర్గానిక్ ఫామ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పాను. సెకండ్ది రీస్టోరేషన్ ఒరిజినల్ ఆక్సిడైజ్డ్ ఫామ్ కాస్త మినరలైజేషన్ జరుగుతుంది. సో మినరలైజేషన్ అయిపోయిన తర్వాత ఆర్గానిక్ ఫామ్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ మినరలైజేషన్ ఆర్గానిక్ ఫామ్ మధ్యలో ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే మైక్రోబ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో మైక్రోబ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఇందులో ఫస్ట్ వన్, సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రాసెస్ కదా, ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ది యాక్సిడెంటల్ ఆర్ ఇంటెన్షనల్ బర్నింగ్. అండ్ థర్డ్ వన్ డికంపోజిషన్. ఏంటి అంటే డికంపోజిషన్. సో సెకండ్ దాంట్లో 3 మెథడ్స్ 3 స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. ఫస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్, అండ్ సెకండ్ ది యాక్సిడెంటల్ ఆర్ ఇంటెన్షనల్ బర్నింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డికంపోజిషన్. ఫస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ దే అక్కర్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇది ఎవరిలో జరుగుతుంది? దే అక్కర్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్లోని యానిమల్స్లోని జరుగుతుంది ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ దే అక్కర్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. యాక్సిడెంటల్ ఆర్ ఇంటెన్షనల్ బర్నింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే ఫారెస్ట్ ఫైర్. సడన్గా ఫారెస్ట్లో కనుక ఫైర్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ప్రొడ్యూస్ అయినప్పుడు ప్లాంట్ పార్ట్స్ అనేవి ఏమవుతాయంటే బ్రేక్ డౌన్ అవుతాయి. సో ప్లాంట్ పార్ట్స్ ఆర్ బ్రేక్ డౌన్ అండ్ దే రిలీజ్ కార్బన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో ఆ రిలీజ్ అయిన ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి కార్బన్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. దానినే యాక్సిడెంటల్ ఆర్ ఇంటెన్షనల్ బర్నింగ్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్ మీరు రాయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ డికంపోజిషన్. సో డికంపోజిషన్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఇక్కడ డికంపోజ్ అవుతాయి. డికంపోజ్ అవుతాయి అన్నమాట. సో డికంపోజిషన్ అనేది మళ్ళీ 3 స్టెప్స్ అమ్మ. సో వన్ ఈజ్ సెల్యులోజ్ డికంపోజిషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ హీమీసెల్యులోజ్ decomposition, and third one is lignin decomposition.
డికంపోజిషన్ అనేది ఎలా జరుగుతుందంటే 3 ways. One is cellulose decomposition, and second one is hemicellulose decomposition, and third one is lignin decomposition. So first one, cellulose decomposition. So cellulose decomposition is carried out by both bacteria and fungi. So bacteria వల్ల decomposition జరుగుతుంది and ఫంగై వల్ల కూడా డికంపోజిషన్ అనేది జరుగుతుంది. సెల్యులోజ్ డికంపోజిషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ సెల్యులోజ్ అమ్మ, సారీ ఎంజైమ్ కాదండి. సో సెల్యులోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు సెల్లోబయోస్. సెల్యులోజ్ కాస్త ఎలా మారుతుందండి? సెల్లోబయోస్ బై ద ఎంజైమ్ సెల్యులేజ్. ఇది ఫస్ట్ది. సెకండ్, సో సెల్లోబయోస్ ఎలా మారుతుంది? సెల్లోబయోస్ ఈజ్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్. ఎలా మారుతుందండి? గ్లూకోజ్ కింద కన్వర్షన్ జరుగుతుంది బై ద ఎంజైమ్ బీటా గ్లూకోసిడేస్. అండ్ థర్డ్ వన్, సో గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు CO2 ప్లస్ H2O అండ్ అదర్ ఎండ్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో సెల్యులోజ్ కాస్త సెల్లోబయోస్ కింద మారుతుంది ఎంజైమ్ సెల్యులేజ్. సెల్లోబయోస్ కాస్త గ్లూకోజ్ కింద మారుతుంది బీటా గ్లూకోసిడేస్. గ్లూకోజ్ నుంచి CO2 H2O అదర్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డికంపోజిషన్ చేస్తుంది. సో ఇక్కడ డికంపోజిషన్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అంటే ఫంగై అండ్ బ్యాక్టీరియా. ఫంగై ఒకటి అండ్ బ్యాక్టీరియా ఒకటమ్మ. సో ఫంగీకి ఎగ్జాంపుల్స్ ఏంటి? పెనిసిలియం. ఫంగీకి ఎగ్జాంపుల్ పెనిసిలియము, ఆస్పర్జిల్లస్. పెనిసిలియం ఒకటి, ఆస్పర్జిల్లస్ ఒకటి రాసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా. సో మీరు ఇక్కడ డికంపోజిషన్ రాసినప్పుడు మూడిట్లకి కూడా బ్యాక్టీరియా ఎగ్జాంపుల్స్ రాయాలి, ఫంగై ఎగ్జాంపుల్స్ రాయాలి. 2 ఎగ్జాంపుల్స్ రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏంటి? బ్యాసిల్లస్ ఒకటి, సూడోమోనాస్ ఒకటి. బ్యాసిల్లస్ ఒకటి, సూడోమోనాస్ ఒకటి. సో దట్ ఈజ్ సెల్యులోజ్ డికంపోజిషన్. ఫస్ట్ సెల్యులోజ్ కాస్త సెల్లోబయోస్ కింద మారుతుంది సెల్యులేజ్ ఎంజైమ్. సెల్లోబయోస్ కాస్త గ్లూకోజ్ కింద మారుతుంది బీటా గ్లూకోసిడేజ్. గ్లూకోజ్ నుంచి CO2 అండ్ అదర్ H2O అదర్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాక్టీరియా అండ్ ఫంగై రెండు కూడా ఇక్కడ సెల్యులోజ్ డికంపోజిషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బోత్ ఫంగై అండ్ బ్యాక్టీరియా. అండ్ సెకండ్ వన్ ఈజ్ హీమీసెల్యులేజ్. సెకండ్ ఏంటి అంటే హీమీసెల్యులేజ్. సో హీమీసెల్యులేజ్ అమ్మ. సో హీమీసెల్యులేజ్ డికంపోజిషన్ క్యారీ అవుట్ చేసే ఎంజైమ్ని హీమీసెల్యులేజ్ అని అంటారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసేది ఎవరు అంటే సింపుల్ షుగర్స్. సో హీమీసెల్యులేజ్ డికంపోజిషన్ అంటే హీమీసెల్యులేజ్ అండ్ పాలిమర్స్ ఆఫ్ సింపుల్ షుగర్స్. దే ఆర్ పెంటోజస్, హెక్సోజస్ అండ్ యురానిక్ యాసిడ్. సో దీస్ ఆర్ ద పాలిమర్స్ ఆఫ్ సింపుల్ షుగర్స్ కింద చెప్పొచ్చు. హీమీసెల్యులేజ్ దాన్ని ఇంకా హీమీసెల్యులోజ్ డికంపోజిషన్ క్యారీ అవుట్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే హీమీసెల్యులేజ్. దీస్ ఆర్ ఎక్స్ట్రా సెల్యులార్ ఎంజైమ్ అని పిలుస్తారు. దీనికి ఇంకా అనదర్ నేమ్ ఆఫ్ హీమీసెల్యులేజ్ ఇస్ అనే ఎక్స్ట్రా సెల్యులార్ ఎంజైమ్. సో హీమీసెల్యులేజ్ డికంపోజిషన్ ఈజ్ ఆల్సో క్యారీడ్ బోత్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. రెండు చెప్తున్నాను కదా, బ్యాక్టీరియా అండ్ ఫంగైని. సో హీమీసెల్యులేజ్కి ఎగ్జాంపుల్ ఫంగై ఎవరు అంటే మీరు ట్రైకోడర్మా. సో ఫంగైకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్రైకోడర్మా and the bacteria is cytophaga. బ్యాక్టీరియా ఇక్కడ ఎవరు అంటే సైటోఫాగా. కొత్త పదం అన్నమాట, ఇది న్యూ వర్డ్, మీరు కొత్తగా వింటున్నట్టు ఉంటుంది. సైటోఫాగా ఒకటి, ట్రైకోడర్మా. ఫంగైకి అయితే ట్రైకోడర్మా అని రాయండి, బ్యాక్టీరియాకి అయితే సైటోఫాగా అని రాయండి. అండ్ లాస్ట్ ఈజ్ లెగ్నిన్ డికంపోజిషన్. సో లెగ్నిన్ ఈజ్ ఎన్ ఏ థర్డ్ అబండెంట్ మెటీరియల్ అని చెప్పవచ్చు అనమాట. సో లెగ్నిన్ ఈజ్ ఎన్ ఏ థర్డ్ అబండెంట్ కాన్స్టిట్యూయెంట్ ఇన్ ప్లాంట్. సో ఈ మూడు కూడా ప్లాంట్స్లో ఉండేవి, సెల్యులోజ్, హీమీసెల్యులోజ్, లెగ్నిన్. సో ఈ ప్లాంట్స్లో డికంపోజిషన్ ఎలా చేసుకుంటుంది, సో కార్బన్ సైకిల్ అనేది ఎలా జరుగుతుంది అనమాట. సో థర్డ్ కాన్స్టిట్యూయెంట్ ఇన్ ప్లాంట్ దట్ ఈస్ ఎన్ ఏ లెగ్నిన్. సో లెగ్నిన్ అనేది ఏంటంటే దీస్ ఆర్ హైలీ రెసిస్టెంట్ ఇన్ మైక్రోబియల్ డిగ్రేడేషన్ అనేది ఎక్కువగా చేసుకుంటుంది. రెసిస్టెంట్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దే ఆర్ హైలీ
resistant in the microbial degradation. So lignin decomposition is also carried out both fungi and bacteria. So examples ఇక్కడ fungi కి ఇక్కడ fusarium నోట్ చేసుకున్నాము. Fusarium and the bacteria is xanthomonas. So lignin కి example fungi and bacteria. So fungi కి అయితే fusarium, కొత్త న్యూ వర్డ్ fusarium, and the bacteria is xanthomonas. xanthomonas మాట. సో అది లిగ్నిన్ డికంపోజిషన్. సో కార్బన్ సైకిల్ అనేది మనకి అట్మాస్ఫియర్లో ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి కార్బన్ సైకిల్ ఎలా కన్వర్షన్ చేసుకుంటుంది అని అంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ conversion of oxidized form into the reduced organic form. Second one is restoration and mineralization జరుగుతుంది, ఆర్గానిక్ ఫామ్ కింద మారుతుంది బై ద మైక్రో ఆర్గానిజమ్స్. అండ్ సెకండ్ దాంట్లో ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్, యాక్సిడెంటల్ ఆర్ డికంపోజిషన్ జరుగుతుంది. సో డికంపోజిషన్ సెల్యులోజ్ డికంపోజిషన్ ఒకటి, హీమీసెల్యులోజ్ డికంపోజిషన్ ఒకటి, అండ్ లిగ్నిన్ డికంపోజిషన్ ఒకటి అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? సో దిస్ ఈజ్ ద కంప్లీట్ క్లాస్ ఆఫ్ కార్బన్ సైకిల్. ఆల్రెడీ నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అయింది, అండ్ సెకండ్ ఈజ్ కార్బన్ సైకిల్, అండ్ లాస్ట్ ఒక చిన్న సైకిల్ ఉంది, అది ఫాస్ఫరస్ సైకిల్ అన్నమాట. ఓకేనా? అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.